హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి చపాతీ సమోసా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలతోనే ఇలా టేస్టీ వంటకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద ప్లేట్‌లోకి యాడ్ చేసుకోండి. దీంట్లోకి తగినన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా రోల్ చేసుకుందాం. చూడండి, అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత దీన్ని పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకోండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మెత్తగా వచ్చేలాగా కాల్చుకోండి. చూడండి, చపాతీ ప్రిపేర్ అయిపోయింది. ఇలాగా అన్ని చపాతీలని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, చపాతీలన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీలని నైఫ్‌తో ఇలా హాఫ్‌కి కట్ చేసుకోండి. ఇలా హాఫ్ కట్ చేసుకున్న తర్వాత అందులో సగం పార్ట్ తీసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ గుల్కండ్ యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి కొన్ని టూటీ ఫ్రూటీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని సమోసా షేప్‌లోకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. మిగతా చపాతీలతో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ చపాతీ సమోసా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.